వాట్స్ అప్ మ్యాన్? ఏమైంది? స్లిప్ అయ్యారా? కమ్, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? యా వి ఆర్ ఫైన్. శ్రీకాంత్, వి జస్ట్ మెట్. Hi. ఈజ్ అ నైస్ జెంటిల్మెన్. తిను సింధు అని. I can understand. And then why don't we have some coffee? యా షూర్, Please come. లెట్స్ గో. అయ్య బాబోయ్! ఓ షిట్! నాకు తెలిసి హోలీ రోజున ఫేషియల్ చేసుకున్న ఏదోలం మనమే. ఇది కూడా రంగంగడి ప్లాన్ కాదు కదా? ఛా! ఏది స్కీమో ఏది నేచురల్ అర్థం కావట్లేదు. ఓ ఓకే. ఒరే కర్రీ వెధవా, నా కాశీ డబ్బులు నాశనం చేసావు కదరా. కర్రేదవా బోడీ కాసేటానికి నువ్వు ఎంత ఫీల్ అయితే బాలు ప్యాటికి నేను ఎంత ఫీల్ అవ్వాలి. క్లారిటీ లెస్ ఫెలో. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? Hey, who are you? కంగారు పడకండి, వర్స్ట్ గా ఉన్న వీడే నా బెస్ట్ ఫ్రెండ్. Oh, is it? రేయ్ శ్రీకాంత్, సింధు. Hi man. హాయ్. మేమేం చేసినా ఇద్దరం ఒకేలా చేస్తాం. Yeah. కాకపోతే చిన్న డిఫరెన్స్లు ఉన్నాయి. ఒకటి, వీడు నలుపు, నేను తెలుపు. ఏయ్, ఇప్పుడు అర్థంలో చూసుకో, ఇద్దరం ఒకేలా ఉన్నాం. ఇంకో డిఫరెన్స్ కూడా ఉందండి. వీడు చూసిన ప్రతి అమ్మాయితో లవ్ లో పడతాడు. నేను మాత్రం ఒక్కసారి లవ్ లో పడ్డాను. But you made a good choice. మిమ్మల్ని ఎవరు చూసినా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. నేను మాత్రం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అంటాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. తెలియకుండా అప్పుడప్పుడు బాగా హెల్ప్ అవుతాడండి. గుడ్, ఐ నో. బట్ వన్ థింగ్ అండి, బీయింగ్ ఇన్ లవ్ ఈజ్ రియలీ ఎ గ్రేట్ ఫీలింగ్. అది మనసుతో అనుభవించాలి కానీ మాటలతో చెప్పలేం. వెల్ సెడ్ అండి. నాకు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఉంది, కాకపోతే ఆ ఛాన్స్ లేదు. ఈ రోజే నా పెళ్లి. ఓ రియలీ? కంగ్రాట్స్. పెళ్ళా? షాపింగ్ అయిపోయిందా? బాలు ప్యాంట్ తప్పకుండా కొనండి. తాగ్ అయిపోతే ఫీల్ అవుతారు మళ్ళీ. బాలు ప్యాంటా? ఇంకా ఆపుతావా? ప్యాంట్ ఒక్కర్లా. అందరూ బ్లాక్ అని మనోడు కొంచెం బ్యాలెన్స్ మిస్ అయ్యాడు. అవును, మీరేంటి సాయంత్రం పెళ్లి పెట్టుకుని ఇలా గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాను అనుకుంటున్నారా? నాకు బాబా అంటే చాలా ఇష్టం అండి. ఓ, అందుకే ఒకసారి ఇలా దర్శనం చేసుకుందాం. బాబాని నమ్ముకుంటే అంత మంచి జరుగుతుంది. యా. మీది అరేంజ్ మ్యారేజా? కాదు, ఇన్స్టెంట్ మ్యారేజ్. అమ్మాయి ఫోటో చూపించారు, నాకు నచ్చింది. మిగతా విషయాలన్నీ పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు. నాకు ఎక్కువ రోజులు లీవ్ దొరకదు. నేను 2 days లో యూఎస్ వెళ్ళిపోవాలి. అందుకని ఈ రోజు రాత్రి 9:30కి నా పెళ్లి. యు ఆర్ వెరీ లక్కీగా, యు నో. పెద్దగా ఎఫర్ట్ పెట్టకుండా పెళ్లి చేసుకుంటున్నారు మీరు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది? బ్యూటిఫుల్లా? అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కొంచెం మీలాగే ఉంటుంది. వాల్ సైడియా. ఒకసారి క్లియర్ గా చూడండి, ఈ అమ్మాయినేమో. ఏయ్, నువ్వు నోరు మీరా. నాకు కూడా కరెక్ట్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయండి. దూరం నుంచి నన్ను చూసి మైకల్ జాక్సన్ అనుకుని క్లోజ్ డిస్టెన్స్ లో చూసి దెబ్బ అయిపోతుంటారు అందరూని. మొదట్లో ఇది భగవంతుడు తప్పు అనుకునేవాడిని, కానీ ఆయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి? ఇలా జనాలు తప్పులు కింద పుట్టి వెళ్ళిపోతుంటే అందుకే ఒక్కొక్కరిని ఒక షేప్ లో రిలీజ్ చేయలేక 7 కలిపి ఒకేలా రిలీజ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా రిలీజ్ అయిన ఓ బ్యాచ్ లో నేను మైకల్ జాక్సన్ నిజంగా ఒకేలా ఉంటాం అనేది ఇట్స్ ఆల్సో ఎ రియల్లీ గుడ్ ఫీలింగ్, యు నో. ఎనీవే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. ఉత్తి ఆల్ ది బెస్ట్ చెప్తే సరిపోదు, మీరు డెఫినెట్ గా నా పెళ్లికి రావాలి. కళ్యాణ మండపం ఫిక్స్ అయిన వెంటనే మీకు ఫోన్ చేస్తాను. మీ నంబర్ చెప్పండి. 9866 యా 326 186. ఓకే. పర్లేదు, మీరు కూడా పెళ్లికి రండి. అండ్ ఐ ట్రై పికింగ్ దట్ బాలు ప్యాంట్. 2 కొనుక్కోండి, ఒకటి సిరు పైన ఇంకోటి ఉంటది. ఫన్నీ గై. యు టు. ఏంట్రా చూస్తున్నావు? ఫ్లవర్స్ ఏం మాట్లాడుకుంటున్నారో లైవ్ లో చూద్దామని. నువ్వు స్పాట్ లో మాయమవ్వలేదనుకో, నువ్వు చెప్పిన 7 బ్యాచ్ లో కూడా మిస్ అవుతారా. బై ది వే, ఐఎమ్ శ్రీరామ్. సారీ అండి, మీ పేరు సింధు అని కమిట్ అయిపోయాను. ఇంతకీ మీ పేరేంటండి? యాక్చువల్లీ ఐఎమ్ సింధు. నా అసలు పేరు కంటే ఈ పేరే బాగుంది. మీరు పిలుస్తుంటే ఇంకా బాగుంది. మీతో ఏదైనా చెప్పచ్చన్న ధైర్యంతో ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. కంగారు పడకండి, మీరు టైం తీసుకొని చెప్పండి, పర్లేదు. నేను జీవితంలో ఏ నిర్ణయమైనా త్వరగా తీసుకుంటాను, అలా అని తొందరపడి తీసుకోను. నిజం, నా గురించి తెలియడానికి ఒక పరిచయం చాలన్నారు. మీ గురించి తెలియడానికి ఈ ఒక్కరోజు చాలు. కానీ ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం కూడా చాలా ఎక్కువ. నేను మిమ్మల్ని ప్రేమించడానికి కారణం చెప్పలేను. అలా చెప్పగలిగితే అది అసలు ప్రేమే కాదు. నేను జీవితంలో 2 నమ్ముతాను, నన్ను, నా ప్రేమని, అంటే మిమ్మల్ని. ఇప్పటికే నేను చాలా ఎక్కువ మాట్లాడాను, ఇంకా మీరు మాట్లాడితే వినాలనుంది. నా నంబర్ ఇస్తాను, ఫోన్ చేస్తారుగా. పెన్, పేపర్. ఓ,
మీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను. హలో. వచ్చేసావమ్మా, నీకు మంచి సంబంధం కుదిరింది. ఈ రోజు రాత్రే నీ పెళ్లి. నువ్వు అర్జెంటుగా బయలుదేరి శ్రీరామ్ చిట్స్కి వచ్చేసాయి. టైం లేదు. నాన్న, ఇక్కడికి వచ్చిన తర్వాత వివరంగా చెప్తానమ్మా. మీ పిన్నికి తెలిస్తే ఇబ్బంది. త్వరగా రా. మీ నాన్న గురించి నాకు బాగా తెలుసు. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ చేయడు. నీ ప్రేమ గురించి ధైర్యంగా చెప్పచ్చు. అసలు ప్రేమ అంటేనే ధైర్యం అమ్మా. చేదైనా బాధైనా అన్నీ మామూలి, వేడైనా కీడైనా ఎన్నో కొన్నాళ్ళు, మలుపేదైనా నీ పాదం నిలిచిపోకుంటే ఎటువైపున్నా నీ తీరం కలిసి వస్తుంది. చేదైనా బాధైనా. నమస్తే. నమస్తే అంకుల్, ఎప్పుడు వచ్చారు? నేను 2:30కే వచ్చాను బాబు. సారీ అంకుల్, చిన్న పని నుండి లేట్ అయింది. పర్వాలేదు. మీరు వెళ్ళిన పని అయిందా బాబు? సగం అయింది అంకుల్, దానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. నువ్వు అసాధ్యుడివి. ఏమైనా సాధిస్తావు. ఏమైనా కష్టపడి సాధించిన దాంట్లో ఉన్న ఆనందమే వేరు. యు ఆర్ రైట్ అంకుల్. బాబురావు గారు ఎక్కడున్నారండి? కాన్ఫరెన్స్ రూమ్ లో వెయిట్ చేస్తున్నారు మేడం. వెళ్ళండి. హలో. మావయ్య, నువ్వు కూర్చో. 2 lakhs అంకుల్. థ్యాంక్ యూ. ఇంతకీ అల్లుడు గారు ఏం చేస్తుంటారు? మైక్రోసాఫ్ట్ యుఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ, చాలా సంతోషం, మంచి సంబంధం కుదిరింది. మంచి సంబంధం అనే కదా బాబు. కష్టమైనా మీ అందరి సాయంతో ఈ పెళ్లి చేస్తున్నాను. ఊరుకోండి అంకుల్, మీరు మా కంపెనీకి చేసిన హెల్ప్ ముందు మేమంతా చేసినా తక్కువే. బాబు, టైం అవుతోంది. ఇంకా చాలా పనులున్నాయి. ఆఖరి నిమిషంలో మిమ్మల్ని పెళ్లికి పిలిచానని తప్పుగా అనుకోకండి. తప్పకుండా పెళ్లికి రండి. భలేవారే అంకుల్, నేను రాకుండా పెళ్లి చేస్తారా ఏంటి? మీరు వెళ్ళండి, ముహూర్తం 9:30 కదా, 7:30 కల్లా నేను వచ్చేస్తాను. అలాగే బాబు. ఓకే. ఉంటాను. హలో సిస్టర్. నువ్వెప్పుడు వచ్చావమ్మా? నువ్వు ఆయనతో పెళ్లి విషయం మాట్లాడుతున్నప్పుడు వచ్చాను నాన్న. మంచి సంబంధం. అబ్బాయి మంచివాడు, అందగాడు, అమెరికాలో చదువుకున్నాడు. అంతా మాయలా జరిగిపోయిందమ్మా. అసలు ఈ రోజు రాత్రి పెళ్లి చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఏముంది నాన్న, ఆ టైం వచ్చింది, నువ్వు అలా చేసావు. అయినా నాకేం కావాలో, నాకేది మంచిదో నాకంటే మా నాన్నకే బాగా తెలుసు. జీవితంలో అన్ని విధాలు ఓడిపోయిన వాణ్ణమ్మా. కనీసం నీ పెళ్లి చేస్తే ఆ తృప్తితోనే నా బతుకుతానమ్మా. నాన్న, ఏంటమ్మా? మరి పిన్నికి ఇవ్వాల్సిన డబ్బు? అన్నీ ఆయనే చూసుకుంటా అన్నారు. ఆ, కింద మావయ్య వెయిట్ చేస్తున్నాడు. మావయ్య? ఆ, ఇది తెలిస్తే చాలా ఆనందిస్తాడు. పద పద. ఒరే బావా, సరే ఏం సమయానికి వచ్చావురా. నీతో కొంచెం మాట్లాడాలిరా. టైం లేదు. నువ్వు ఓపెన్ చేయి. అమ్మాయిని తీసుకెళ్లి షాపింగ్ చూసుకుని తిన్నాం కళ్యాణ మండపానికి వచ్చేసాయి. అది కాదు, నేను చెప్పేది అమ్మా, వీడేదో టెన్షన్ లో ఉన్నట్టు వివరాలు వీడితో చెప్ప. మండపంలో కలుద్దాం. ఏమైందమ్మా? టైం అయిపోతుంది మావయ్య. అసలు ఏమంటాడు వాడు? నువ్వు రా, చెప్తాను పదా. ఏం జరగలేదు కదా. నన్నే ప్రేమించింది, నేను ప్రేమించే చలి. నన్నే ప్రేమించింది, నేను ప్రేమించే చలి. నా మౌనమే నీ పెదవి పై వాలి పాడే
నూరంటి మణులు నీ కొనగోటి విలువ కనిపెట్టగలవా కొనలేని ఐశ్వర్యమా